ఎన్నికల ముందే సిఏఏ ఇది ఎవరి హక్కులను హరించేది కాదు, కేవలం బాధితులకు అండగా నిలిచే చట్టం మాత్రమే. ముస్లింలు కొంత రెచ్చగొడుతున్నారు. ఈసారి 370 సీట్లతో పక్కా గెలుస్తున్నాం. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024 అమిత్ షా వెల్లడి అంటూ ఒకరోజు చూస్తాం. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేసిన కారణంగానే దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏకి 400కు పైగా సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా అంటూ ఒకరోజు చూస్తాం. కొంతమంది పని కట్టుకుని ముస్లిం సోదరులను తప్పుదో పట్టిస్తున్నారు. సిఏఏకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా ఎవరి హక్కులు లాగేసుకోవడం లేదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో ఎన్నో ఇబ్బందులు పడి భారత్కు వచ్చిన వాళ్ళకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం. వాస్తవంగా భారత్ చాలా మంది పాకిస్తాన్ అక్కడిక్కడ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. మరి వాళ్ళకు ఎవరికొకరికి పౌరసత్వం అయితే ఇవ్వాలి కదా. మనం ఇవ్వకపోతే మరి వాళ్ళు టెర్రరిస్టులు అని చెప్పుకోవాలా? మరి ఏమి వాళ్ళకు ఒక ఐడెంటిటీ లేకపోతే వాళ్ళని ఏ పౌరులో గుర్తించాలి? సో అందుకే సిఏఏ తీసుకొస్తున్నట్టు చెప్తా ఉన్నారు. చూద్దాం ఏమైతుందో. మొత్తానికైతే సిఏఏ అనేది మరి అమల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లెక్కపత్రం అనేది ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో చూద్దాం ఏమైతుందో. అంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, ముస్లిం సమాజంగా మైనార్టీలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన ఉంది. చూద్దాం వాళ్ళు నివృత్తి చేస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది.